బట్లర్ బాబాయ్ మన టీంలో ఒక్క ప్లేయర్ కూడా 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేయలే. కానీ అదే పంజాబ్ టీంలా ప్రాప్ సిమ్రన్, కూపర్ కానోలీ, అయ్యరు 150 స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేసిళ్ళు. మనం కూడా గట్లనే కొద్దిగా ఎక్కువ స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేసేది ఉంటే స్కోరు 180 వస్తుండే, మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. తమ్ముడు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యరు కెప్టెన్సీ స్పాట్ ఆన్ చేసిండు. పవర్ ప్లేల మార్కో ఎన్సన్, మిడిల్ ఓవర్స్లలో యూజీ చాహల్, డెత్ ఓవర్స్లలో విజయ్ కుమార్ వైశాఖ్ ముగ్గురు టైట్ బౌలింగ్ వేయడమే కాకుండా వికెట్లు కూడా తీసిళ్ళు. ముఖ్యంగా యూజీ చాహల్ మన ఇద్దరిని అవుట్ చేసిండు. అక్కడనే మ్యాచ్ టర్న్ అయింది. మరి ఐపీఎల్లోనే హైయెస్ట్ వికెట్ టేకర్ అంటే వట్టిదే అనుకుంటారా? చిన్న స్వామి లాంటి చిన్న స్టేడియంలోనే 3-4 వికెట్లు తీసేటోడు మ్యాచ్ కి. ఏమంటావు యూజీ బ్రో? కరెంటు తీగ కూడా నాలాగా సన్నగా ఉంటది, కానీ ముట్టుకుంటే దీనమ్మ షాకే. చాహల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు ఫామ్ లో లేరు. నువ్వు గనక గిదే ఫామ్ కంటిన్యూ చేసి ఐపీఎల్ లో పర్పుల్ క్యాప్ గెలిచినావనుకో మళ్ళా ఇండియన్ టీంలకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటది. అంతే అంటావా అయ్యరు? అది పాసిబులేనా? ఖచ్చితంగా పాసిబులే. మన ఇద్దరం కలిసి ఈ పంజాబ్ కింగ్స్ ని ఈసారి ట్రోఫీ గెలిపిస్తే మనల్ని ఇండియన్ టీ20 టీంలకు రాకుంటే ఇవ్వలాపలేరు. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు, చెలరేగిపోతా. అంతేనా? ఇక ఒక్క మ్యాచ్ గెలవంగానే డైరెక్ట్ ట్రోఫీ గెలిచే కాడికే పోయిల్లా? ఏదో ఒక కూపర్ కానల్లి మిమ్మల్ని కాపాడిండు కాబట్టి బతికిపోయిల్లు, లేకుంటే వట్టిగానే బిస్కెట్ వాళ్ళం. కాపాడుతాడు గిల్లు, కాపాడాలనే కదా ఆయనను టీంలో తీసుకున్నది. తమ్ముడిని జస్ట్ 3 crores ఇచ్చి తీసుకున్నావు. ఈ ఫస్ట్ మ్యాచ్లనే ఆ పైసలకు న్యాయం చేసిండు. నువ్వు జస్ట్ నా బ్యాటింగ్ మాత్రమే చూసినావు అయ్యారన్నా, నాకు ఇంకా బౌలింగ్ ఇయ్యలేదు. బౌలింగ్ ఇచ్చేది ఉంటే నా స్పిన్ బౌలింగ్ తోని కూడా సునామీ సృష్టించుతుండే. తమ్ముడు నీకు బౌలింగ్ కూడా వస్తుందా? నేను లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్ నన్నా, ఐఎమ్ ఆల్రౌండర్. మన నెక్స్ట్ మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో ఉన్నది, నిన్ను తప్పకుండా వాడుకుంటాం తమ్ముడు. టేవాటియా ఫినిషర్ గా బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు 10 బాళ్లలో 11 రన్లు ఎవరన్నా కొడతారా? లాస్ట్ ఓవర్లో హర్షదీప్ బౌలింగ్ చేయడానికి గంత ఇబ్బంది పడతాడు. 2 నో బాల్ వేసిండు, 3-4 వైడ్లు వేసిండు. అయినా గానీ నువ్వు ఆ ఓవర్లో ఒక్క 6 కూడా కొట్టలేకపోయినావు. నువ్వు ఆ 2 నో బాల్లకు 2 6లు కొట్టేది ఉంటే ఈ మ్యాచ్ మనం గెలుస్తుండే తెలుసా? ఇల్లు అవసరమైతే వైడ్లు పోయినా మంచిదే గానీ 6లు 4లు పోవద్దన్న ఇంటెన్షన్ తోని హర్షదీప్ బౌలింగ్ వేసిండు, అందుకే కనెక్ట్ కాలేదు. నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం తి. హర్షదీప్ నువ్వే గనక లాస్ట్ ఓవర్లో గన్ని రన్స్ ఇచ్చుండకపోతే వాళ్ళ టోటల్ 150 దగ్గరనే ఉంటుండే, మ్యాచ్ 18 ఓవర్లనే అయిపోతుండే. ఇంటర్నేషనల్ బౌలర్ అయి ఉండి గన్ని వైడ్లు ఎత్తావా? ఏదో అనుకోకుండా అయిపోయింది అయ్యారు బ్రో, ఇప్పుడు దానికి ఏం చేయలేము ఇక. అయినా 2 నో బాల్ వేసి కూడా ఒక్క 4 ఒక్క 6 ఇయ్యలే, అట్లుంటది మనతోని. ఇంకోసారి నువ్వు 4 6 ఇచ్చినా మంచిదే గానీ నో బాల్స్ మాత్రం వేయకు. ఎట్లయితేంది, మ్యాచ్ గెలిచినావా లేదా? నెక్స్ట్ మ్యాచ్ లో చూడు ఎట్లుంటుందో బౌలింగు. దోస్తులు, ఇప్పుడు నేను చెప్పేది ఇండియాలోనే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఇందులో మీరు అన్ని ఐపీఎల్ మ్యాచెస్ హెచ్డి క్వాలిటీలో ఉచితంగా చూడొచ్చు. మీకు రోజు 180% 3,000 వరకు ఉచితంగా బోనస్ వస్తుంది. 1,500 దాకా వీఐపీ బోనస్ వస్తుంది. 9 కోట్ల క్రికెట్ క్రౌన్ ఛాలెంజ్ కూడా ఉంది. రోజు 1,50,000 ప్రైస్ పూల్ కూడా ఉన్నది. ఇవాళనే డౌన్లోడ్ చేసుకుంటే ఉచితంగా 350 వస్తాయి. లింక్ మొదటి కామెంట్స్లో ఉన్నది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ కావచ్చు. వైశాఖ్ తమ్ముడు ఎక్సలెంట్ బౌలింగు. గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్ ముగ్గురు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ చేసి వాళ్ళ టోటల్ 180 దాకా ఊకుంటా ఆపినావు. లాస్ట్ సీజన్ లాగానే ఈ సీజన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. వెరీ గుడ్ తమ్ముడు. వైశాఖ్ విజయ్ కుమార్ అంటే వట్టిదే అనుకుంటా అన్నా, మరి ఇది ట్రైలర్ మాత్రమే. పోతాంటే అసలు సినిమా చూపిస్తా. షారుఖ్ ఖాన్, ఫిలిప్స్, వాషింగ్టన్, తెవాటియా ఈ మిడిల్ ఆర్డర్ని నమ్ముకుంటే ముందుకు పోతామంటావా బట్లర్ బాబాయ్? ఏమైంది వాళ్ళకి? మంచి ప్లేయర్లే కదా తమ్ముడు, అన్ని టీంలలో మంచి ప్లేయర్లే ఉంటారు, పర్ఫార్మెన్స్ ఇవ్వాలే కదా. గిల్లు వాస్తవం చెప్పాలంటే పంజాబ్ కింగ్స్ కూడా 110 దగ్గర 2 వికెట్లు ఉండే, కానీ తర్వాత 118 దగ్గర 6 వికెట్లు పడ్డాయి. అంటే 8 రన్ల తేడాల 4 వికెట్లు కోల్పోయిల్లు. వాళ్ళ టీంలో కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోనిస్, మార్కో ఎన్సన్ అందరు ఫెయిల్ అయ్యారు. అయినా కానీ వాళ్ళు గెలవడానికి కారణం వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూపర్ కానల్లి పర్ఫార్మెన్స్ ఇచ్చుడే. సరే ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లో అందరం కలిసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలుద్దాం. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది మరి? సిఎస్కేని విసికిన రాజస్థాన్ రాయల్స్ తోని. పరాగ్ కెప్టెన్సీలో మంచి ఊపు మీద ఉన్నారు. వాళ్ళు ఎంత ఊపు మీద ఉన్నా మ్యాచ్ గెలిచేది మనమే, నువ్వు టెన్షన్ పడకు. ఆర్య తమ్ముడు ఇంపాక్ట్ ప్లేయర్ గతే మనకి ఇంపాక్ట్ సృష్టించాలి గాని అవతల టీంకి కాదు. 8 బాళ్లలో 7 రన్లు కొడతావా తమ్ముడు? ఒకటే మ్యాచ్ కదా అన్న అయింది, పోతాంటే చూస్తావు కదా ఈ ప్రియాన్స్ ఆర్య పర్ఫార్మెన్స్. ఈ మ్యాచ్లనే హాఫ్ సెంచరీ మిస్ అయింది. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నదన్న? ఈ సీజన్ కూడా అన్ని టీంలకు 2 పాయింట్లు సప్లై చేసేటట్టే ఉన్న సిఎస్కేతో ఉన్నది. ఏంది అయ్యారు, జర్రైతే మీరు కూడా ఈ మ్యాచ్ ఓడిపోతుండే. ఏదో ఒక్క మ్యాచ్ మీరు గెలిచిర్రు, ఒక్క మ్యాచ్ మేము ఓడిపోయినంత మాత్రాన
పాయింట్స్ సప్లై చేయడానికి వచ్చినాం అనుకుంటానా ఏంది? సెకండ్ మ్యాచ్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ సిఎస్కే ఆడించే ఆట. ఒకటే గుర్తుంచుకో, పంజాబ్ కింగ్స్ తో ఆట, పులితోని వేట, రెండు ఒకటే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. అయ్యారు బ్రో, మీ హోమ్ గ్రౌండ్ లో మీరు మమ్మల్ని విసికిల్లు. మే 3వ తారీఖు మా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఉన్నది. ఇక్కడిచ్చిన 2 పాయింట్లు అక్కడ అహ్మదాబాద్ లో తీసుకుంటా. మళ్ళా కలుద్దాం. గిల్లు, నువ్వు మర్చిపోయినావు అనుకుంటా, లాస్ట్ సీజన్ కూడా మిమ్మల్ని 2 సార్లు ఓడించి 4 పాయింట్లు తీసుకున్నది నేనే. ఈ సీజన్ కూడా గదే రిపీట్ అవుతుంది. మే 3వ తారీఖు కలుద్దాం మళ్ళా. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నవ్వుకోండి, వెళ్ళిపోండి, అంతే. మిగిలినవేం చేయాల్సిన అవసరం లేదు. ఇక నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, పంజాబ్ కింగ్స్ గెలవడానికి మెయిన్ రీజన్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీనే. ఒకసారి పంజాబ్ కింగ్స్ టీంని చూస్తే ఇండియా కాడే ఒక్క స్టార్ ప్లేయర్ కూడా లేడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ప్రస్తుతం T20 టీంలో లేడు. యువతి చాహల్ని ఎప్పుడో పక్కకు పెట్టిల్లు. ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతున్నాడు. ఒక్క హర్షదీప్ సింగ్ మాత్రమే T20 టీంలో ఉన్నాడు. కానీ ఆయన కూడా ఇవాళ రన్స్ ఎక్కువ ఇచ్చిండు అందరికంటే. ఆస్ట్రేలియా టీంలో కూడా ఇంకా రెగ్యులర్ మెంబర్స్ కానీ కూపర్ కాలనీ, గ్జావియర్ బ్రేట్లెట్, వీళ్ళిద్దరు టీంలు ఉన్నారు. లాస్ట్ సీజన్ ఈ టీంకి ఈ సీజన్ ఈ టీంకి పెద్ద తేడా ఏం లేదు. ఎక్సెప్ట్ జాష్ ఇంగ్లీష్ ప్లేస్ లో కూపర్ కాలనీ ఆడుతున్నాడు అంతే. సేమ్ ఇదే టీం ని లాస్ట్ సీజన్ ఫైనల్ దాకా తీసుకుపోయిండు. ఈ సీజన్ మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ గెలిపించిండు అయ్యర్. ఒకవేళ ఈ టీం కి అయ్యర్ కనుక కెప్టెన్ అయి ఉండకపోతే ఖచ్చితంగా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండకపోతుండే. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అయ్యర్కి ఒక చిన్న ఇంజురీ అయితే అయింది. హోప్ అది మేజర్ ఇంజురీ కాకుండా అయ్యర్ ఈ సీజన్ మొత్తం ఆడాలి. అట్లయితేనే పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అవుతుంది. ఇక గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి బ్యాట్స్మెన్ ఓవర్ డిఫెన్సివ్ ఆడిల్లు. సో షాట్స్ కొట్టడానికి ఎక్కువ ఎవరు ట్రై చేయలేదు. ఇక జాస్ బట్లర్ వరల్డ్ కప్ లో ఫ్లాప్ అయింది కాబట్టి ఫస్ట్ ఎట్లా ఒకట్లా కొన్ని రన్స్ కొడదామని చూసి ఎక్కువ షాట్స్ అయితే ఆడలేదు. గిల్లు స్టార్టింగ్ లో మంచి స్ట్రైక్ రేట్ 200 స్ట్రైక్ రేట్ తో స్టార్ట్ చేసినప్పుడు కూడా తర్వాత కొద్దిగా స్లో అయిండు. మళ్ళీ స్ట్రైక్ రేట్ పెంచే టైంకి అవుట్ అయిపోయిండు. ఇక మిడిల్ ఆర్డర్ లో మంచిగా అన్న ఏకైక బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్సే. ఫిలిప్స్ ఇంకో 2-3 ఓవర్లు ఆడేది ఉంటే ఖచ్చితంగా టోటల్ అయితే 170, 180 దాకా పోతుండే. ఇక నాకైతే వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ టెవాటియా వీళ్ళ మీద ఈ సీజన్ పెద్ద హోప్స్ అయితే లేవు. దగ్గర ఉన్న మంచి మిడిల్ ఆర్డర్ ప్లేయర్ షెర్ఫెన్ రుథర్ఫోర్డ్ ని ముంబైతో ట్రేడ్ చేసిల్లు. సో ఎందుకు ట్రేడ్ చేసిల్లో తెలియదు. కెప్టెన్ ఉన్న హార్దిక్ పాండ్యా లాంటి మంచి ప్లేయర్ ని ఎంఐకి ఇచ్చిల్లు. మిడిల్ ఆర్డర్ లో మంచి ప్లేయర్ ఉన్న షెర్ఫెన్ రుథర్ఫోర్డ్ ని కూడా ఎంఐకే ఇచ్చేసిల్లు. సో అది బిగ్గెస్ట్ బ్లండర్ అని చెప్పొచ్చు రుథర్ఫోర్డ్ ని ట్రేడ్ చేయడం. లాస్ట్ సీజన్ వీళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కావడంలో రుథర్ఫోర్డ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసిండు. ఇక ఇంకో మేజర్ రీజన్ ఏం కనిపిస్తుందంటే రషీద్ ఖాన్ పాత రషీద్ ఖాన్ లాగా బౌలింగ్ చేయట్లేదు. ఈ మ్యాచ్ లో టైట్ బౌలింగ్ చేసిండు, ఒక వికెట్ కూడా తీసిండు. కానీ పాత రషీద్ ఖాన్ అయితే ప్రతి ఓవర్ కి ఖచ్చితంగా ఒక వికెట్ తీసుకోడు. నాకైతే ఈ సీజన్ మొత్తం ఫస్ట్ మ్యాచ్ లో ఏవైతే టీంలు గెలిచినాయో అవే టీంలు ప్లే ఆఫ్స్ కి పోతాయి అనిపిస్తుంది. ఈవెన్ ఇవాళ జరగబోయే మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ చూసినాక ఆ రెండిట్లలో కూడా ఏ టీంకి ప్లే ఆఫ్స్ పోయే ఛాన్స్ ఉందో అర్థమవుతుంది. దానికి సంబంధించిన స్పూఫ్ వీడియో కూడా మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.